గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జీ తెలుగు డిబేట్. నా పేరు సందీప్. ఇక పెట్రోల్ డీజిల్ ధరలు రోజు రోజుకి మారిపోతున్నాయి. 4 రోజుల క్రితమే 3 రూపాయలు పెరిగిన లీటర్ ధరలు మళ్లీ 90 పైసలు పెరిగాయి. రోజు రోజుకి ధరలు మారిపోతుండటంతో వినియోగదారుల జేబులకు చిల్లు పడుతుంది. ఓవైపు పశ్చిమాసియా యుద్ధం, మరోవైపు పొదుపు మంత్రం పఠిస్తున్న ధరలకు మాత్రం కళ్ళెం పడట్లేదు. ఈ ప్రభావం అన్ని రంగాలపై పడుండటంతో సామాన్యుడి జీవితం అస్తవ్యస్తం అవునుంది. ఇదే అంశంపై వాళ్ళ డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు మస్తాన్ రావు గారు, అనలిస్ట్, అదేవిధంగా గంగపురం వెంకటరెడ్డి గారు బీజేపీ, అదేవిధంగా చరణ్ కౌశిక్ గారు కాంగ్రెస్ నుంచి. ముందుగా మస్తాన్ రావు గారు గుడ్ మార్నింగ్. సార్, మనం చూస్తున్నాం గత కొద్ది రోజుల నుంచి పెట్రోల్, డీజిల్, గ్యాస్, అదేవిధంగా వంట నూనెకు సంబంధించి ధరలు పెరుగుతూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇప్పటివరకు సామాన్యులపై అధిక భారం పడే అవకాశం ఉంది. సో ఇంకెంత కాలం పెరిగే అవకాశం ఉంది, ఇంకెంత భారం పడే అవకాశం ఉంది, అదేవిధంగా ఈ పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారత మార్కెట్లపై ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఎంతకాలం ఉండే అవకాశం ఉందంటారు సార్? గుడ్ మార్నింగ్ సార్. ఈ తెలుగు ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు కూడా. హైదరాబాద్ లో నరేంద్ర మోడీ గారు వచ్చి మన దేశవ్యాప్తంగా ప్రజలకు పిలిపించినప్పటి నుంచి చూస్తే మనకు అర్థమైపోతాం, ఆర్థిక సంక్షోభంలో మనం కూడా చిక్కుకున్నాం. దాన్ని బయటపడడానికి నానా తంటాలు పడతా ఉంది. అయితే ఈ ఆర్థిక సంక్షోభానికి కారణం ఎవరు, ఆర్థిక మాంద్యం నుంచి దేశ ప్రజలను బయట పడేయడానికి ఎందుకు నరేంద్ర మోడీ గారు లేకపోతే ఆయన సారథ్యంలోని ప్రభుత్వం ఇంతగా దెబ్బతింది అనేది కూడా ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. ఎందుకంటే ఫిబ్రవరి 28వ తారీఖు ఈ ఇరాన్ యుద్ధం ప్రారంభం. అప్పటి నుంచి చూస్తే ఒక 10 రోజుల్లోనే గ్యాస్ కొరత వచ్చింది. ఆ కొరత నేపథ్యంలో మార్చి 8, 9 కాలంలో వస్తే ఏం చేశారంటే మనకి నిల్వలు ఉన్న ఇబ్బంది ఏం లేదని చెప్పుకుంటూ వచ్చారు, కానీ అప్పటికే 60 రూపాయలు పెంచారు. సో ఆ తర్వాత చూస్తే ఏదో అందరూ కూడా కొద్దిగా పొదుపు మంత్రం పాటిస్తూ గ్యాస్ ను కూడా జాగ్రత్తగా వాడుతున్నారు. ఇప్పటికి కూడా గ్యాస్ కష్టాలు అట్లానే ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో హోటల్స్ లో కానీ వాటిల్లో కానీ ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే కమర్షియల్ గ్యాస్ ని కూడా దాదాపు 1000 రూపాయల దాకా పెంచారు. సో అయినా కూడా ఆ కష్టాలు ఏం తీరలేదు. రెండోది, మోడీ గారు చెల్లిన తర్వాత ఆయన చెప్పారు రాబోయే కాలంలో కఠినంగా ఉండబోతుంది, దానికి సిద్ధం కావాలి, పొదుపు మంత్రాలు పాటించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఆ చెప్పిన నేపథ్యంలోనే మొన్న చూస్తేనేమో 3 రూపాయలు పెంచారు, ఇవాళ చూస్తే 90 పైసలు, 83 అని 89 అని టోటల్ గా చూస్తే 90 పైసలు దగ్గర పెంచారు. ఇప్పుడు మనకి హైదరాబాద్ లోనేమో 111.78 పెట్రోల్, డీజిల్ వచ్చేసి 99.89. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి 114 రూపాయలకి వెళ్ళిపోయింది. అదేవిధంగా డీజిల్ వచ్చేసి 102 రూపాయలు. సో దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా డీజిల్, పెట్రోల్ అంటే సొంత వాహనాలు అంటే వాళ్ళ బడ్జెట్ పెరుగుతాయి. డీజిల్ ఏంటంటే ఖచ్చితంగా నిత్యావసర వస్తువుల రేట్లు కూడా పెరగడానికి దోహదం చేస్తాం. సో ఖచ్చితంగా ప్రతి వంట ఇంటి మీద, ప్రతి కుటుంబం మీద ఈ పెట్రోల్ ధరల ప్రభావం తీవ్రంగా పడిందంటే ఎటువంటి సందేహం లేదు. ఒకటి చెప్తా నేను, ఏంటంటే మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ప్రతి 15 రోజులకు ఒకసారి అంతర్జాతీయ చమురు ధరలు, బ్యారెల్ ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారం చమురు సంస్థలు మన పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తా వచ్చాయి. దాని ప్రకారం చూస్తే సరే అది అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్నప్పుడు మనం కూడా ఏం చేయలేం కదా అని ప్రజలు కూడా దానికి అలవాటు పడతారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైందో తెలియదు, కానీ అసలు తగ్గినా పెరిగినా వాళ్ళు పెరిగిన రేట్లే ఉంచడం ప్రారంభించారు. దాని ప్రకారం చూస్తే కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజల మీద గత కొన్ని సంవత్సరాలుగా భారం పడుతూనే ఉంది. అసలు ఎవరు ప్రశ్నించే వాళ్ళు కూడా లేరు. కాంగ్రెస్ పార్టీ కూడా చేష్టలుడికి కొన్ని రోజులు ఏదో ప్రశ్నలు చేశారు, పార్లమెంట్ లో అడిగారు, కానీ దానికి సంబంధించి ఉద్యమం చేసిన పరిస్థితి కూడా లేదు. సో చమురు ధర బ్యారెల్ 58 రూపాయలున్నా, $58 ఉన్నా కూడా అదే రేటు, 110 రూపాయలు ఉన్నా కూడా అదే రేటు ఇచ్చారు. సో అది ప్రజల్ని దోచుకుంటామని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రజల నుంచి కూడా ఆందోళన వ్యక్తం అవుతున్నప్పటికీ భారతీయ జనతా పార్టీ దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని వదులుకోవడానికి సిద్ధపడలేదు. మళ్ళీ ఇప్పుడేంటి, ఈ చమురు సంక్షోభం, పశ్చిమాసియా సంక్షోభం కావచ్చు, ఇంకా హార్మోజ్ జలసంధి నుంచి మనకి ఫ్లో తగ్గటం కావచ్చు, లేకపోతే ఏదైతే మనకి ఎక్కడి నుంచి అయితే చమురు కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయో, పెట్రోల్ కానీ లేకపోతే ఫెర్టిలైజర్స్ కానీ
వీటికి సంబంధించి వంట నూనెకి సంబంధించి అన్ని వస్తా ఉంటాయి. అవన్నీ కూడా దిగుమతులకు సంబంధించి అనేక ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో ఇప్పుడు మనందరం కూడా సిద్ధం కావాలనేది, పొదుపు మంత్రం పాటించాలనేది పిలిపిస్తా ఉన్నాం. ఒక్క సెకండ్ 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగే వరకు కూడా భారతీయ జనతా పార్టీ నెలకొండా ఉంది. దాని ప్రభావం వల్ల వాళ్ళ ఓటు పట్ల తగ్గిద్దని, ఏదైతే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోగానే వీటన్నిటికి కూడా సిద్ధపడింది అనేది చెప్తా ఉన్నాం. ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు, ఆయన యూరోపియన్ కంట్రీకి వెళ్తా ఉన్నారు, అందరినీ ప్రజలనేమో విదేశీ పర్యటన మానేయమంటున్నారు, ఆయన విదేశీ పర్యటనకి వెళ్తా ఉన్నారు. ఆయన అదానికి అంబానీకి వాళ్ళ యొక్క ప్రయోజనాలకు తప్పితే వాళ్ళని పొదుపు మంత్రం వైపు ఏం చెప్పట్లేదు. సో ఇవన్నీ కూడా ఆలోచించాలి. పొదుపు పేద ప్రజలు ఎందుకు చేయాలి, వాటి ద్వారా వచ్చే పన్నుల ద్వారా వచ్చేదేమో ప్రభుత్వం లగ్జరీస్ గా చేస్తా ఉంది. వీటిని ఎప్పటి నుంచి పేద ప్రజలు బయటపడేస్తారనేది ప్రశ్నిస్తా ఉన్నారు. వీటికి భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. రైట్ 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 చరణ్ గారు, గుడ్ మార్నింగ్. మీ వాయిస్ రావట్లేదు చరణ్ కౌశిక్ గారు. సార్, ఇక్కడ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ రోజు 2014 పెట్రోల్ రేటు 74 రూపాయల 40 పైసలు ఉండే, డీజిల్ రేటు 65 రూపాయల 82 పైసలు ఉండే. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మనకి చూస్తా ఉన్నాం, అన్ని డబల్ పెరిగినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఇప్పుడు రోజు రోజుకు డీజిల్ పెట్రోల్ రేటు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి. అదేవిధంగా 5 రాష్ట్రాల ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏకంగా 3 రూపాయలు పెంచారు. నిన్న 90 పైసలు పెంచిన పరిస్థితి కూడా చూసినాం. అదే కాకుండా ఒక ఆజ్యమో పొదుపు మంత్రం చెప్పిస్తూనే ఏకంగా వినియోగదారుల మీద భారం పడేటువంటి ప్రయత్నంలో భాగంగా డీజిల్ పెట్రోల్ రేటు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి చూస్తాము. అది ఈ 3 రూపాయలు 90 పైసలు కాదు, ఇంకా పెరుగుతుంది, 10 రూపాయల వరకు పెరుగుతుంది అని చెప్పేసి ఆర్థిక విశ్లేషకులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా భారతదేశం ఆర్థిక సంక్షోభం దిశగా ఆల్రెడీ గతంలో కూడా ప్రయాణించింది. ఇప్పుడు ఇంకా పూర్తి పీకల్లో కష్టాల్లోకి వెళ్లే పరిస్థితి కూడా కనపడతా ఉంది. అయినా నివారణ చర్యలు ఏమన్నా తీసుకున్నారా అంటే ఆ నివారణ చర్యలు కూడా ఎలాంటి నివారణ చర్యలు తీసుకోలేదు. అదే కాకుండా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు భారతదేశం ఎదుర్కొంటా ఉంది. కాబట్టి ఏదో కాన్వాయిలు, అదే వెహికల్ 10 ఉంటే 5 చేసుకోవాలా, అదే కాకుండా వెడ్డింగ్ సంబంధించినటువంటి డెస్టినేషన్ వెడ్డింగ్స్ మానుకోవాలని చెప్పేసి విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు ఆల్టర్నేటివ్ మార్గాలను అన్వేషించే ప్రయత్నంలో ఘోరంగా విఫలమైనది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే 6 రకాలుగా పెట్రోల్ డీజిల్ లేకున్నా కూడా మనం భారతదేశంలో ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవచ్చు. అది సోలార్ కావచ్చు, తర్వాత రకరకాల మార్గాల ద్వారా మనం గ్రీన్ ఎనర్జీని కూడా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఉక్రెయిన్ రష్యా వార్ అనేది దాదాపు 3 సంవత్సరాలు అవుతా ఉంది. యూరియా సంబంధించినటువంటి అంశం ఉక్రెయిన్ రష్యా మీద ప్రధానంగా భారత్ ఆధారపడుతుంది. మరి ఎరువుల విషయంలో కూడా మనం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించే దానిలో ఘోరంగా విఫలమైన మాట వాస్తవం. ఒకాంచి ఎరువులు, ఒకాంచి పెట్రోల్ డీజిల్, అదేవిధంగా రకరకాల ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళిపోవడం, విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడం, బంగాళ నిల్వలు తగ్గిపోతున్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నటువంటి మనము ఎగుమతులు పెంచే ప్రయత్నంలో విఫలమైన, అదే కాకుండా డీజిల్ పెట్రోల్ ధరలు కంట్రోల్ చేయడం దానిలో విఫలమైన, అదేవిధంగా ఎరువులు భారతదేశంలో ఉత్పత్తి చేయడంలో విఫలమైన, అదే కాకుండా ఇక్కడ సోలార్ విద్యుత్ కావచ్చు, తర్వాత ఈవీ వెహికల్స్ ఎంకరేజ్మెంట్ చేసే ప్రయత్నం కూడా గతంలో మహీంద్రా కావచ్చు, టాటా వాళ్ళు ఈ వెహికల్స్ ఉత్పత్తి చేసేవారు. తర్వాత ఇప్పుడు ఎలన్ మాస్క్ లాంటి వాళ్ళు కూడా చైనా నుంచి డైరెక్ట్ భారతదేశానికి అదేవిధంగా ఎలక్ట్రికల్ వెహికల్ కూడా సప్లై చేసే పరిస్థితి వచ్చింది. అయినా ఆ స్థాయిలో అనుకున్న స్థాయిలో మనం ఎలక్ట్రికల్ వెహికల్స్ మనం ప్రొడక్షన్ చేయలేకపోవడంతో భారతదేశంలో రకరకాల సమస్యలు ఆల్టర్నేటివ్ మార్గాలు అన్వేషించే ప్రయత్నంలో ఘోరంగా విఫలమైందని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఇప్పుడు ఆర్థిక సంక్షోభం అనేది అది ఎక్కడికి వరకు పోతో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే మనం మన పక్కనటువంటి శ్రీలంకను చూసినాం, అంతకుముందు బంగ్లాదేశ్ చూసినాం, నేపాల్ చూసినాం, పాకిస్తాన్ లో వచ్చిన పరిస్థితి చూసినాం. రకరకాల ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందు ఉన్నప్పటికీ కూడా మనం పసిగట్టే ప్రయత్నంలో కావచ్చు, ఆల్టర్నేటివ్ మార్గాలు ప్రయత్నంలో కొంత విఫలం చెందినది చాలా స్పష్టంగా ఈ దేశంలో ప్రజలకే అర్థమవుతుంది. అదే కాకుండా అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా రకరకాల ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, అదే కాకుండా అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిణామాలను కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు. కానీ ఆ గమనించినటువంటి అంశాన్ని ఈ దేశ ప్రజలు తెలియజేయడంలో కావచ్చు, ఆల్టర్నేటివ్ మార్గాలు అన్వేషించే ప్రయత్నంలో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడదు. కాబట్టి భారత్ రకరకాల సంక్షోభాలు ఎదుర్కొంటా ఉంది. అది భవిష్యత్తులో చాలా గడ్డు కాలం కూడా వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా మరి ఆల్టర్నేటివ్ మార్గాలు కావచ్చు, ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది.
అఖిలపక్ష సమావేశం అన్న ఏర్పాటు చేసి ఈ ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించే ప్రయత్నం కావచ్చు. గతంలో 1970లో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఏ విధంగా దాన్ని అధిగమించారు, మరి ఇప్పుడు ఏ విధంగా అధిగమిస్తే ఈ సమస్య పరిష్కారం లభిస్తూ చూడాల్సిన అవసరం ఉన్నట్టు తరుణంలో దాన్ని వదిలిపెట్టి మనం మళ్ళీ వేరే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించే ప్రయత్నం చేయకపోవడం కూడా కొంత ఇబ్బందిగా ఏర్పడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది అనేది ఇప్పటికైనా భారత్ అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగా అదేవిధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతాం. రైట్, బీఆర్ఎస్ నుంచి రామ్మూర్తి గారు జాయిన్ అయ్యారు. రామ్మూర్తి గారు, నేను మీ దగ్గరికి వస్తానండి. మీ దగ్గరికి వచ్చే కంటే ముందు ఒకసారి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. వెంకటరెడ్డి గారు, ఈ 4 రోజుల్లో ధరలు మళ్ళీ పెరుగుతా ఉన్నాయి, ఇంకా మళ్ళీ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. సామాన్యులపై అధిక భారం పడుతుందని చెప్పి చాలా ప్రచారం సాగుతుంది. అంటే రూపాయి మారకం విలువ పడిపోతుంది, ధరలు నియంత్రించలేకపోతుంది కేంద్ర ప్రభుత్వం అనే ప్రచారానికి మీ సమాధానం? ఇప్పుడు ఒకటే సందీప్ గారు, అందరికీ తెలిసినటువంటిది పశ్చిమాసియాలో ఏర్పడినటువంటి ఒక అనిశ్చిత పరిస్థితి గత 3 మాసాలుగా ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాలు అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి. మోదీ గారి పాలన 12 సంవత్సరాల్లో ఎప్పుడు లేనటువంటి పరిస్థితులపై వాళ్ళ ఇంధనం అనేటువంటిది ఒక ప్రధాన సమస్యగా, అంతర్జాతీయ సమస్యగా ఏర్పడ్డ తర్వాత మనమేమీ అతీతం కాదు కదా. పాకిస్తాన్ లో 440 రూపాయలకు లీటర్ ఉంది పెట్రోల్ సంబంధించి మాట్లాడుతున్నాం. ఏ దేశంలో పెరగలేదు. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశము, సర్ప్లస్ ఇంధనం ఉన్నటువంటి దగ్గర కూడా ఏనాడో 2 మాసముల క్రితమే వాళ్ళు పెంచడం జరిగినటువంటిది. ఎందుకు పెరుగుతుంది అనేటువంటి ఆలోచన లేకుండా ప్రతిపక్ష పార్టీలు, విశ్లేషకులు తమకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనేటువంటిది అసమంజసము, అసందర్భము. ఇవ్వలేటి కూడా 145 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశ అభివృద్ధి అనేటువంటిది స్థిరంగా ఉంది, పటిష్టంగా ఉంది, బలంగా ఉంది. కాన్ఫిడెన్స్. మన్మోహన్ సింగ్ హయాంలో ధరల్ని హెచ్చుతగ్గులను విశ్లేషిస్తూ, అంటే క్రూయల్ ధర తగ్గితే ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఉండేది, ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ తగ్గినా పెరిగినా అదే యావరేజ్ అంతే వస్తుందండి. తగ్గినప్పుడు తగ్గింది, ఎప్పుడు పెరుగుతూనే ఉన్నటువంటిది. చాలా సందర్భాల లోపల పెరుగుతుంది, చాలా సందర్భాల లోపల తగ్గుతుంది అనేటువంటిది మనకు కనపడుతుంటుంది. యావరేజ్ సగటున ఒక నిర్ణయం చేయడం జరిగినటువంటిది. నేను ఒకటి సందీప్ గారు మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, మోదీ గారు ఏదో కోపం ఉంది, ప్రజల మీద కోపం ఉంది కాబట్టి ధరలు పెంచుతున్నాడు, మోదీ గారి జేబులోకి వెళ్తుంది. హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కంపెనీలు, భారత్ పెట్రోలియం మనం ప్రభుత్వ సంస్థలవి. ప్రభుత్వ సంస్థలు అంటే ప్రజల ఆస్తి, ప్రజల సంస్థలు. వాటికి నష్టాలు ఏందో మీకు తెలుసా? ఒక క్వార్టర్లో 25-26 క్వార్టర్లో ఈ 3 కంపెనీలు కలిపి 1,00,000 కోట్ల నష్టాన్ని వాటి రావడం జరిగినటువంటి పరిస్థితి. రోజుకు 1000 నుంచి 1,200 కోట్ల నష్టము ఈ 3 కంపెనీలకు వస్తున్నటువంటి పరిస్థితి. దీనికి కారణం ఏందనేది ఆలోచించకుండా, కారణం ఆలోచించి ఏ రకంగా ముందుకెళ్లాలి అనేటువంటిది ప్రజల సహకారాన్ని కోరుతూ హైదరాబాద్ కేంద్రంగా మోదీ గారు చాలా విషయాలు చెప్పడం జరిగినటువంటిది. ఆ విషయం లోపల మనం ఏం చేస్తాం అనేటువంటిది పబ్లిక్ 3 రూపాయలు పెరిగిన మాట వాస్తవం, 90 పైసలు పెరిగిన మాట వాస్తవము. రేపు ఏం జరగబోతుంది అనేటువంటిది మనకు తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళ ప్రపంచాన్ని శాసిస్తున్నది ఇంధనము. ఇంధనం అనేటువంటిది అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు అన్ని తెలిసినటువంటిది. తెలిసి వాళ్ళు ఏదో జరిగిపోయింది దేశంలో, మనం అంతే ఏదో అయిపోయినాం అనేటువంటి ఏ దేశంలో ఇప్పుడు ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి దేశాన్ని సుస్థిరమైన పాలనతోనే మోదీ గారు భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకుపోతున్నటువంటి విషయాల గురించి వాళ్ళు మాట్లాడరు. ఎంతసేపు ఏంటంటే సంక్షోభం ఏర్పడ్డదంట. ఏం సంక్షోభం ఏర్పడ్డది? $900 బిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఇవ్వాలకి మనకుంది. 9 మాసాలకి సరిపడేటది. ఫారిన్ ఎక్స్చేంజ్ నుంచి మన పిల్లలు అనేక రకాలుగా అనేక $1 మిలియన్ ఆర్థిక వ్యవస్థకు మనకు దేశానికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏదో జరిగిపోయింది అనేటువంటి ప్రచారం చేయకుండా సహకరించవలసిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం సహకరిస్తుంది? రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కేబినెట్ మీటింగ్ పెట్టాలంటే హైదరాబాద్ లో అంత పెద్ద బిల్డింగ్ కేసీఆర్ గారు కట్టించిపోయినారు కదా, అక్కడ పెట్టరు. ఎక్కడ పెడుతున్నాడు? ఇప్పుడు యాదగిరిగుట్టలో పెడుతున్నాడు. యాదగిరిగుట్టలో పెడితే ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో నాకు తెలియదు. హైదరాబాద్ లో పెడితే ఏమవుతుంది? రిఫ్రెష్మెంట్ టీతో సరిపోతుంది, 50-60 వేలతో సరిపోతుంది. హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, బందోబస్తు ఎంత ఖర్చు అవుతుందండి? ఏం జరుగుతుందండి? అక్కడ చేసి ఏం చేస్తారండి? ఇక్కడే జరిగితే ఏం తక్కువ అవుతుంది? కాబట్టి వల్ల ప్రపంచంలో వచ్చినటువంటి ఒక పరిస్థితి అనేటువంటి దానికి భారతదేశం మీద తప్పకుండా దాని ప్రభావం ఉంటుంది. పెరుగుతున్న ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు చెప్తున్నారు, ఆనాడు 50 రూపాయలు నుండి 50 పెట్రోల్ లీటర్ ఉండిందని. ఆనాడు నా జీతం కూడా 50,000 ఉండే, నా జీతం ఇలా 1,00,000 పెరిగింది. కాబట్టి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సామాన్యుడికి కొంత ఇబ్బంది జరుగుతుంది. దాన్ని ఎట్లా న్యూట్రలైజ్ చేయాలనే పద్ధతిలో కూడా భారత ప్రభుత్వం ప్రయత్నిస్తున్నటువంటిదో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ కోణంలో ఉండాలి. కానీ అది వదిలేసి ఒకటే విమర్శలు చేయడము, ఏదో యుద్ధం మొదలవుతుందని తెలిసినా కూడా 4 సంవత్సరాలు యుద్ధం రిజర్వ్స్ చేయడానికి సందీప్ గారు మీకు ఎంత ఐడియా ఉందో నాకు తెలియదు. కానీ యుద్ధం తెలిస్తే ఉన్నది కూడా రిజర్వ్ చేసేటువంటి పద్ధతి లోపల మనం పెట్టుకోవచ్చు. కానీ దాని మెయింటెనెన్స్
దాని మెయింటెనెన్స్ కొన్నదానికంటే ఎక్కువైతుంది. ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి ఉద్దేశం. కాబట్టి దేశాన్ని ఏదో సతాయించాలి, ప్రజలకు ఇబ్బందులు పెట్టాలా, ప్రజలను దోచుకోవాలా అని ఏ ప్రభుత్వానికన్నా ఉంటుందా? అది కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఉండదు, భారతీయ జనతా పార్టీ కూడా ఉండదండి. నేను అది ఆ మాట కూడా చెప్తున్నాను. ఒకవేళ కాంగ్రెస్ పవర్ లో ఉన్నా కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. విమర్శల కోసం విమర్శలు చేస్తామంటే చేయొచ్చు, వాళ్ళకి ఉంది. కానీ 4 సంవత్సరాల తర్వాత ఇవాళ పెట్రోల్ రేట్ పెరిగిందండి. ఆ మధ్యన ఎప్పుడైనా ఫ్లక్చువేషన్స్ ఇటు అటు ఉంటే 50 పైసలు 60 పైసలు వదిలేయండి. కాబట్టి ఇవాళ భారతదేశ ఆర్థిక వ్యవస్థ 6 నుంచి 7% అంతర్జాతీయ సంస్థలు చెప్తున్నాయి, వరల్డ్ బ్యాంక్ చెప్తుంది, IMF చెప్తుంది 6 నుంచి 7% జీడీపీ అనేటువంటి పద్ధతులు. చాలా ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమైనవి. అమెరికాలో ఏం జరుగుతుందో మనకు తెలిసినటువంటి ఉద్యోగాలు తీసేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ పటిష్టంగా ఉంది మోదీ గారి పాలన లోపల. చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి, సహజం, అది రాకుండా ఉండవు. కాబట్టి అన్ని రకాలుగా ఇప్పుడు ఉద్యోగస్తులు ఉన్నారండి, 6 నెలలకు ఒకసారి వాళ్ళ జీతభత్యాలు కరువు భత్యం పెంచుతున్నాం. ఎందుకు పెంచుతున్నారండి? ఏ రాష్ట్ర ప్రభుత్వం పెంచవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అది కూడా లేదనుకోండి, 5 వాయిదాలు. నేను అంటున్నది ఏంటంటే పెరుగుతున్న ధరలు మాట వాస్తవము. పెరుగుతున్న ధరలను ఏ విధంగా నియంత్రించాలనేటువంటిది మోదీ గారు చెప్పినటువంటి 10 సూత్రాల పొదుపు పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు కొంతకాలం బంగారాన్ని కొనకండి. బంగారం వల్ల వచ్చినటువంటిది ఏంటంటే కొంటే ఇబ్బంది ఏం లేదు కదా, మనం రోజు తినం కదా. మీరు దానివల్ల ఎన్ని 14%. మీరు సందీప్ గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఎగుమతులకు సంబంధించినటువంటి దాంట్లో దిగుమతులకు సంబంధించినటువంటి విషయాన్ని మనం అనలైజ్ చేసినట్టయితే దిగుమతులలో 14% ఫారిన్ ఎక్స్చేంజ్, విలువైన ఫారిన్ ఎక్స్చేంజ్ అనేటువంటిది కేవలం బంగారానికి కేటాయించబడుతుంది. మనం ఆగలేమా కొంతకాలం? బంగారం లేకపోతే మన ఇంట్లో ఇబ్బందులు వస్తాయా? ఏమైనా తిండి సమస్యనా? కాబట్టి సహకరించమని ప్రభుత్వాన్ని ఆ కోణం లోపల మనం ముందుకెళ్లాలని మనం అనుకుందాం. రామూర్తి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మళ్ళీ 90 పైసలు పెట్రోల్ డీజిల్ రేటు పెరిగింది. మీరు గతంలోనే చెప్పారు, దాదాపు నెల రోజుల ముందే చెప్పారు. అంటే 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఎల్పీజీ కానీ లేకుంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచే అవకాశం ఉంది కేంద్రం. గతంలో ముందుగానే మీరు ఊహించినట్టే జరిగింది. సో ఎట్లా ఏం చెప్తారు? గతంలో చెప్పాను, మొన్న మనం కూర్చుని ఇదే అంశం మీద కూడా కూర్చున్నప్పుడు చెప్పాను మళ్ళీ పెంచుతారు అన్నది. అదే విధంగా స్టేట్ ఆఫ్ హార్మోజ్ మూతివేత కాదు, అదే వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళ ఆలోచన విధానం. ఎందుకంటే 15 మంది ప్రధానుల్లో 14 మంది మూసుకోవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్న విషయం నేను చెప్తున్నా. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ సంక్షోభం కాదు, అసలు రాజకీయ సంక్షోభం కూడా చెప్పొచ్చు. రాజకీయ నాయకులు భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో కొంత ఫెయిల్ అయిన కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మిత్రుడు చెప్తున్నాడు అమెరికాలో తగ్గింది, అమెరికాలో పెరిగినాయి, ఇక పాకిస్తాన్ లో చాలా తీవ్రంగా, మనం పాకిస్తాన్ తో పోల్చుకోవాలి, పాకిస్తాన్ తో బంగ్లాదేశ్ తో పోల్చుకోవాలి. మరి రష్యా గురించి ఏది మాట్లాడుతారో అదే విధంగా జపాన్ గురించి ఎట్లా మాట్లాడుతారు. జపాన్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా ఎందుకంటే వాజ్పేయితో కూడా ఇంతకుముందు ఏం చెప్పిందంటే స్ట్రాటజిక్ ఆయిల్ ఏదైతే రిజర్వ్స్ అయితే తీసుకొచ్చిండో మొత్తం 15 మంది మన దేశాన్ని పాలించిన ప్రధానులు ఒకే ఒక్కడు ఇలాంటి సంక్షోభం. ఎందుకంటే చెప్పి వచ్చే యుద్ధాల వల్ల కానీ లేకపోతే చెప్పకుండా వచ్చే యుద్ధాల వల్ల ఏ విధమైన పరిస్థితి ఎదుర్కొంటామంటే 1990-91 అయితే గల్ఫ్ యుద్ధం జరిగినప్పుడు కొంచెం భారతదేశం కూడా ఇబ్బంది పడ్డ క్రమంలో అతను ఒక రాజకీయ నాయకుని చూసినప్పుడు ఆయన ప్రధాని లేడు. 1996లో 15 రోజులు ప్రధానిగా ఉన్నాడు. దాని తర్వాత 98-99లో 13 నెలలు ప్రధానిగా ఉన్నాడు. దాని తర్వాత 99లో 5 సంవత్సరాల పరిపాలన ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో తీసుకున్న నిర్ణయం ఏంటంటే స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అని ఒక 3 దిక్కులు పెట్టినాయి. విశాఖపట్నంలో 1.33 MMT అంటే మిలియన్ మెట్రిక్ టన్స్, అదే విధంగా మంగళూరులో 1.50 MMT, అదే విధంగా పాడూరులో 2.50 MMT, మొత్తం ఒక 5.33 MMT అంటే దేశానికి 7 నుంచి 10 రోజులు సరిపోతుంది. అదే విధంగా దేశీయంగా వాణిజ్యంలో ఎందుకంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దగ్గర కానీ పెట్రోల్ బంక్ల దగ్గర కానీ ఇదంతా ఒక 70 రోజుల దాకా మనకు అయితే రిజర్వ్స్ ఉన్నాయన్న విషయం గతంలో కూడా చెప్పాను. కానీ ఏం జరిగిందంటే ఇప్పుడు ఎందుకంటే జపాన్ తో ఎందుకు పోల్చుకోవాలి, అదే విధంగా చైనాతో ఎందుకు పోల్చుకోవాలి, యూకేతో ఎందుకు పోల్చుకోవాలి అన్నది నేను క్లియర్ గా చెప్తా. ఎందుకంటే వాళ్ళ ఆయిల్ రిజర్వ్స్ మంచిగా పెట్టుకున్నారు. ఇప్పుడు భారతదేశానికి యుద్ధం వచ్చినా లేకపోతే భారతదేశం అవతల వేరే దేశాల్లో యుద్ధం వచ్చినా, ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో యుద్ధం వచ్చినా సఫర్ అయ్యేది దాదాపు మన దేశం అంటే మిగతా దేశాలతో మన దేశం కూడా ఒకటి. జపాన్ 200 నుంచి 250 రోజులు ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయండి. అంటే యుద్ధం వచ్చినా కూడా వాళ్ళు 200 నుంచి 250 రోజులు అంటే దాదాపు సంవత్సరం సర్వైవ్ కావచ్చు. అదే విధంగా యూకే కూడా అదే విధంగా ఉంది. అదే విధంగా ఇండియా అయితే ఘోరమైన పరిస్థితి కాదు. ఇండియా ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నా 14 మంది ప్రధానులకు తెలివి లేదు. 14 మంది ప్రధానులు ఉత్తర షోప్టాప్ ఎన్నికలు గెలవాలన్న ప్రయత్నం చేసింది తప్ప కొంతమంది వేరే వేరే అంశాల మీద పనిచేసి కానీ మొత్తానికి ఆయిల్ కి సంబంధించి కానీ గ్యాస్ కు సంబంధించి కానీ ముఖ్యంగా బీజేపీ రాకముందు కానీ బీజేపీ వచ్చిన తర్వాత కానీ బీజేపీ రాకముందు 80 నుంచి 85% ఏదైతే మనం పెట్రోల్ డీజిల్ దిగుమతి చేసుకుంటున్నాం, బీజేపీ వచ్చిన తర్వాత కూడా సేమ్ అదే 80 నుంచి 80% మనం దిగుమతి చేసుకుంటున్నాం. గ్యాస్ 50% నుంచి 65% మనం దిగుమతి చేసుకునే పరిస్థితి.
వీళ్ళు వచ్చిన తర్వాత కూడా 35 నుంచి 40% సేమ్. అంతకుముందు ఎంత ఉండదో ఇప్పుడు కూడా అంతే. ఎక్కడ కూడా చెడ్డ రాదు. ఆత్మనిర్భర్ భారత్ అని మొన్న కూడా చెప్పాను. 20 లక్షల కోట్లు ఎవరి ముక్కలు పెట్టడం అర్థం కాదు. అదే విధంగా లక్షల కోట్లు అయితే ఆత్మనిర్భర్ ఎనర్జీ పాలసీ అని కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టిల్లు, అవి ఎవరికి పెట్టిల్లు, ఎడిపోయినాయి అన్నది కూడా ఇంత కూడా తెలియదు. ఎందుకంటే 35% వేస్తామన్నారండి. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు డీజిల్ గానీ, అదే విధంగా పెట్రోల్ గానీ, అదే విధంగా గ్యాస్ గానీ దేశీయంగా ఉత్పత్తి 35% వేస్తా అన్న కేంద్ర ప్రభుత్వం ఒక్క 1% కూడా పెంచలేదని నిజం. అదే విధంగా స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఏదైతే వాజ్పేయి తీసుకొచ్చిన తర్వాత 5.33 ఏదైతే ఎంఎంటీని ఇప్పటి వరకు కూడా ఒక్క ఎంఎంటీ కూడా పెంచలేదు. ముఖ్యంగా ఏంటంటే 56 ఇంచుల ఛాతీ అని చెప్పుకునే అయితే మోడీ ఒక 13 సంవత్సరాలు అని చెప్పినాడు. 13 సంవత్సరాలు 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు పరిపాలనలో ఉన్నాడు. సంవత్సరానికి 2%, సంవత్సరానికి 3%. ఇంకా వాస్తవం చెప్పాలంటే మోడీ చాలా పెంచాడు కదా. 30 పెంచరుండే, 40 పెంచరుండే, ఎందుకు పెంచలేదు? మరి మిగతా దేశాలు పెంచుకున్నాయి కదా. జపాన్ దాదాపు 200 నుంచి 400 దాకా వాళ్ళు ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, మనకెందుకు లేవు? అంటే ఆలోచన విధానం అంటే నిల్వ చేస్తే దాన్ని మెయింటైన్ చేసే ఖర్చు ఎక్కువ అని చెప్తున్నారు. దాన్ని మెయింటైన్ చేయడానికి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ అండి. ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తెలియకపోతే వెంకటరెడ్డి గారు నన్ను అడిగిన ఆ క్వశ్చన్ నేను చెప్తా. నిల్వ చేసే సామర్థ్యానికి సంబంధించి ఎక్కడ కూడా కాస్ట్ కాదే కాదని. ఎందుకంటే దేశానికి సంబంధించిన ఏదైనా ఒకటి విపత్తులు వచ్చినప్పుడు దానికి పెట్టే కాస్ట్ దాని వాస్తవంగా చాలా విలువైంది. మళ్ళీ కూడా చెప్తున్నా, 100 రూపాయలు ఖర్చు పెడితే ఒక 1000 రూపాయల ఫలితాన్ని ఇస్తుంది. మళ్ళీ కూడా చెప్తున్నా, దాని గురించి మళ్ళీ మాట్లాడద్దు. ఎందుకంటే మరి వాజ్పేయి ఏం చేసిండంటే మీ ప్రధాన అంటే బీజేపీ ప్రధానే కదా. మరి వాజ్పేయి ఏం చేసినట్టు 3 దిక్కులో పెట్టిండండి. అనే ఆలోచన విధానం వెరీ షార్ప్. ముఖ్యంగా దేశం విషయంలో నాకు ఒక్కడే ఆలోచించాడు. పార్టీలకు ఖచ్చితంగా చెప్తున్నా. ఇక మిగతా కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు కానీ, ఇంకా జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, దాని తర్వాత మళ్ళీ మోడీ కానీ దేనికి పనికిరారు దీని విషయంలో. ముఖ్యంగా ఏంటంటే మొన్న కూడా చెప్పాను, సముందర్ దేఖ్నేకి అచ్చర్ అయితే లేకిన్ వాస్తవంగా పీలేక లాయక్ నయ్యి అని చెప్పిన. అంతే తప్ప గానీ సూర్యునికి అందరూ బాగుంటారు కానీ పనిచేసేవాడు ఒక్కడే ఉంటాడు. ఆ పనిచేసేవాడు ఒక్కడే వాజ్పేయి తప్ప ఇక మిగతా ఎవరు లేరు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఓఎన్జీసీ క్లియర్ గా ఏంటంటే చమురు కానీ గ్యాస్ కానీ దాన్ని కంప్లీట్ గా ఎందుకంటే మనకు పర్యవేక్షణ చేస్తారు. ఈ విషయంలో పెట్రోలియం సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గాని, అదే విధంగా సహాయ మంత్రి అయితే సురేష్ గోపి గాని క్లియర్ గా చెప్పడం జరిగింది. 130 సంబంధించి బ్యారెల్ రేట్ వచ్చాను. $130, $130 వచ్చే వరకు ఒక్కటి కూడా మేము పెంచము. వాస్తవంగా రేట్లు పెరగవు. ఎలక్షన్ల ముందు చెప్పింది అదే, ఎలక్షన్ల తర్వాత మళ్ళీ పెంచిల్లు. ఇప్పుడు మళ్ళీ 90 పైసలు పెంచిల్లు. అదే విధంగా ఎందుకంటే 109 నుంచి 110 రూపాయలు. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే గతంలో కూడా దాదాపు 2-3 నెలల నుంచి 109 రూపాయలు కూడా పెంచొద్దు. ఇంకోటి అమెరికాలో కూడా మిత్రుడు చెప్పిండు 108 రూపాయల పెట్రోల్ దొరుకుతుంది, 127 రూపాయలకు మన ఇండియన్ కరెన్సీలో 120 రూపాయలకు డీజిల్ దొరుకుతుంది. అంత పెద్ద వ్యత్యాసం ఏం లేదండి. మళ్ళా కూడా చెప్తున్నా, వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉత్పత్తి తక్కువ కాబట్టి మన దగ్గర ఇంకా ఉత్పత్తి పెంచుతాం. మన దగ్గర సహజ వాయువులు ఉన్నాయి. నేను చెప్తున్నా కదా క్లియర్ గా, అంగట్లోన అన్ని ఉన్నను అల్లున్నట్టు సిరి ఉన్నట్టు సకల సంపదల గల్ల దేశంలో దరిద్రం ఎట్లుందా అంటే ఈ పాలకుల వల్ల, అంతే తప్ప ఇంకేం లేదు. ఓకే మస్తారావు గారు ఏం చెప్తారు? అంటే యుద్ధ పరిస్థితులు కేవలం భారతదేశం మీదే కాదు, మొత్తం ప్రపంచ దేశాల మీద ఆధారపడి ఉంది. మొత్తం అన్ని దేశాల్లో కూడా ధరలు నియంత్రించలేకపోతున్నాయి. కేవలం భారతదేశాన్ని నిందించడం కరెక్ట్ కాదనేది వెంకటరెడ్డి మాట. ఏం చెప్తారు? నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఆయన వాస్తవాలు చెప్పారు. దానిలో ప్రజలు కూడా త్యాగాలకు కూడా ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. ప్రజలు త్యాగాలకు సిద్ధపడుతున్నారు కదా అని వాళ్ళ నెత్తి మీద ప్రతిసారి కూడా భారం మోపుతా ఉంటే ఎట్లా? ఇప్పుడు బ్యాంక్ రెఫరెన్స్ ఎంతమంది ఉన్నారు? 10 లక్షల కోట్ల రూపాయలు ఎగవేస్తారు. మరి వాళ్ళ దగ్గర నుంచి ఏదన్నా భారతీయ జనతా పార్టీ కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, ఇంకెవరైతే ఈడీ కానీ వాళ్ళందరూ ఏమైనా వసూలు చేస్తున్నారా? వాళ్ళేమో లక్షల కోట్లు ఎగ్గొట్టేసేసి వాళ్ళు ఎంజాయ్ చేస్తా ఉన్నారు. బ్యాంకు ఎగవేస్తారు, ఎగవేస్తారు. ప్రతిసారి కూడా ప్రజలే ఈ భారాన్ని మోయాల్సి వస్తుంది. ఈ ప్రజలే పొదుపు చర్యలు పాటించాల్సి వస్తుంది. మధ్యతరగతి వాళ్ళు, పేద ప్రజలు మాత్రమే దీనికి త్యాగాలకి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు కూడా ఇది అడుగుతున్నారు, ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు బంగారం కొనద్దన్నారు. ఓకే, మీరు అన్నారు మన భారతీయ సంస్కృతిలో భాగంగా బంగారం అనేది శుభకార్యాలప్పుడు ప్రతి మతంలో కూడా కొనుక్కుంటూ ఉంటారు, చిన్నదిగానో పెద్దదిగానో. ఓకే, మానేస్తే మీరేమన్నా చేయగలరా? మరి ఈ 12 సంవత్సరాల్లో ఏం చేశారు? ప్రజలైతే సిద్ధంగానే ఉన్నారు. నరేంద్ర మోడీ గారు చెప్పింది కూడా పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో కరెక్టే, నేను కూడా అంగీకరిస్తా. ప్రజలు కూడా దానికి యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ ఈ విధానాల నుంచి అంటే ఇది ఎంతకాలం
నిజంగా చూస్తే మీరు మే 1వ తారీఖు లేకపోతే ఏప్రిల్ 25వ తారీఖు చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది, భారత ప్రభుత్వం అసలు పెట్రోల్ ధరలు పెంచే అవకాశం లేదని చెప్పేసి పరిస్థితి. ఆ తర్వాత 4 రోజులకి సిద్ధంగా ఉండాలని చెప్పి ముందుగా నుంచి చెప్తా ఉంది కాంగ్రెస్ పార్టీ, చెప్తా ఉంది ఇది ఎలక్షన్ అయిపోగానే పెంచుతారని. నేననేది ఈ రోజుకి కూడా ఇవాళ పెట్రోలియం కేంద్ర సెక్రటరీ సుజాత శర్మ గారు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు పెంచినా కూడా మొన్న 3 రూపాయలు ఇవాళ 90 పైసలు పెంచినా కూడా ఇంకా రోజుకి 750 కోట్ల రూపాయలు నష్టం వస్తా ఉంది అని చెప్పి చెప్పారు. అంటే ప్రజలు ఆ మేరకు సిద్ధంగా ఉండాలి. అది 10 రూపాయలు అయిద్దా 15 రూపాయలు అయిద్దా మనకు తెలియదు భవిష్యత్తు. ఏంటి సార్ ఇప్పుడు యుద్ధం ఆగే పరిస్థితి కనిపించట్లేదు, ముందు రోజులు కూడా యుద్ధాలు జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది సార్. ఎట్లా సార్ దీన్ని ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు విదేశీ దిగుమతులను అసలు ఎట్లా చూడాలి, తగ్గించి విదేశీ దిగుమతులు తగ్గించి స్వదేశీ ఉత్పత్తులు పెంచే విధంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తోంది కదా, అంటే ఈవీలు వాడాలి అటువంటి చెప్తా ఉంది కదా సార్. మీరు అన్నది కరెక్టే సార్. ఇప్పుడు మనం ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉత్పత్తి డిమాండ్కి అనుగుణంగా ఉందా, ఇప్పుడు పెట్రోల్ కనుక ఈ విధంగా పెరుగుతా ఉంది కాబట్టి మనం పొదుపు పాటించాలంటే వాటిని ఉత్పత్తి చేసామా, ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా ప్రయాణించాలంటున్నారు. నిజంగా వీళ్ళందరూ కనుక వెహికల్స్ ఇంట్లో పెట్టేసేసి ప్రజా రవాణా వ్యవస్థకి వెళ్తే అది తట్టుకోగలదా? ఈ రోజు తెలంగాణలో ఫ్రీ బస్ ఇస్తేనే వద్దు బాబు మొర్రు అంటున్నారండి. సో ఏంటంటే సరిపోవట్లేదు అక్కడ. నేననేది ఏంటంటే ప్రత్యామ్నాయంగా మీరు సూచిస్తున్న వ్యవస్థల్ని బలోపేతం చేశారా, ఓన్లీ పిలిపిస్తే సరిపోయిద్దా? ప్రజలు అడుగుతున్నారు. మరి మీరు ఎలక్ట్రిక్ వాహనాలకి అదే సోలార్ కి వెళ్ళటానికి రెడీగానే ఉన్నారు. ఆ మేరకు ఆ వ్యవస్థల్ని మనం సిద్ధం చేశాము. సో వ్యవస్థల్ని ఏం సిద్ధం చేయకుండా మీరు త్యాగాలకు సిద్ధం కావాలి, మేము ధరలు పెంచుతా ఉంటామంటే ఇప్పుడు ఇదే విషయం గుర్తు చేస్తా ఉన్నారు. 2014కి ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇట్లా గ్యాస్ పెంచినప్పుడు అసలు గ్యాస్ సిలిండర్లు ఇంట్లో ఉండలేకుండా చేస్తుందని చెప్పేసి ఇదే భారతీయ జనతా పార్టీ, ఇదే మోడీ గారు అన్నారు. వాటిని గుర్తు చేస్తున్నారు ఈ రోజు. మరి ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు అప్పుడు కూడా ఆ సంక్షోభం నేపథ్యంలోనే కదా ధరలు అంతర్జాతీయ స్థాయిలో సముద్ర ధరలు పెరిగితేనే కదా వాళ్ళు కూడా పెంచారు. మరి ఇప్పుడు మీరు చేసిన నిరసనలు మర్చిపోయారా? అప్పుడు కూడా మరి ఊరుకోవచ్చు కదా, అదంతా నిజంగానే ఉందండి అనేది. ఇంకోటి వెంకటరెడ్డి గారు సమాధానం చెప్పండి ఏంటంటే ఖచ్చితంగా మన్మోహన్ సింగ్ గారు ఏదైతే ఆయన యావరేజ్ చేస్తా వచ్చారో ఆ ధరల పెరుగుదలని చమురు ధరలు కనుక అంతర్జాతీయ స్థాయిలో ఉంటే దాన్ని ఎందుకు మీరు ఆపివేశారు, దాని వల్ల వచ్చిన లక్షలాది కోట్ల రూపాయల్ని ఎందుకు తీసుకున్నారు, ప్రజలకు వాస్తవాలు ఎందుకు చెప్పట్లేదు చెప్పండి. ఇప్పుడు సరే ఇప్పుడంటే మీరు అన్నది కరెక్టే, పశ్చిమాసియా యుద్ధం ఉంది, అన్ని దేశాల్లో పెరుగుతుంది, పాకిస్తాన్ లో పెరుగుతుంది, మనం చేసాం. కానీ ఇప్పుడు ఎందుకు ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత ఇప్పుడు ఎందుకు అవన్నీ గుర్తొచ్చేస్తున్నాయి, ఇప్పుడే ఎందుకు భర్తీ చేసుకుంటున్నారు, ఇప్పుడే ఎందుకు 750 కోట్ల రూపాయల రోజుకి ఇంకా భారం పడుతుంది చమురు సంస్థల మీద పెట్రోలియం సంస్థల మీద అని చెప్తా ఉన్నారు. అప్పుడే ఎలక్షన్స్ ముందే చెప్పచ్చు కదా. ఒకటి. రెండోది ఏంటంటే బ్యాంకు ఎగవేతదారులు ఎవరైతే రుణాల ఎగవేతదారులు ఉన్నారో వాళ్ళ మీ వైఖరి వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు తేలేకపోతున్నారు, ఇది కూడా అడుగుతున్నారు. వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉంది, నరేంద్ర మోడీ గారి మీద ఉంది. ఖచ్చితంగా మీరు అన్నయ్య కూడా అంగీకరిస్తారు, ప్రజలు బాధ్యతలు తీసుకుంటారు, త్యాగాలు చేస్తారు. కానీ మీరు ద్రవ్యోల్బణాన్ని నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలని అరికట్టడానికి మీరు తీసుకుంటున్న చర్యలు ఏంటి? యుద్ధం పక్కన పెట్టండి, అది పక్కన పెట్టకుండానే ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి కదా. మీరు అన్నారు ఇందాక ఉద్యోగస్తులకు సంబంధించి డిఏ పెంచుతా ఉంటారు, అది ఎప్పుడూ వస్తూ ఉంటుందండి. అది డిఏ అనేది బిఎన్ఎస్ అలవెన్స్ అనేది ద్రవ్యోల్బణం పెరుగుతా ఉన్న నేపథ్యంలో యుద్ధం అంటే ఇప్పుడు ఈ యుద్ధం దాదాపు వారం రోజులు ఆగిపోతుంది, ఎన్ని రోజులు గడుస్తుందని అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నిల్వలు కూడా దాదాపు సరిపోతాయి, ఆ నిల్వలు అయిపోయే వరకు కూడా యుద్ధం ఆగిపోతుంది అనుకుని బీజేపీ ప్రభుత్వం చెప్తోంది కదా. యుద్ధం ఆగేది లేదు. నేను ట్రంప్ మాటలు చెప్పాలంటే ఏమన్నారు ఆయన, పక్కన యుఏఈ గాని ఖతార్ గాని వీళ్ళందరూ నన్ను అడిగారు, అడిగిన నేపథ్యంలో నేను ఆపుదాం అనుకున్నాను, కానీ ఇరాన్ వైఖరి చూస్తే ఆ విధంగా లేదంటున్నారు. ఇప్పుడు యుద్ధం అయితే ఆగే పరిస్థితి లేదండి, మనమైతే సిద్ధం కావాలి, దానిలో అనుమానం లేదు. అయితే దేనికి సిద్ధం కావాలి మస్తాన్ గారు, దేనికి సిద్ధం కావాలి? ఇప్పుడు యుద్ధం ఆగే పరిస్థితి కనిపించట్లేదు, సామాన్య ప్రజలు దేనికి సిద్ధం కావాలి? ధరల పెరుగుదలకు సిద్ధం కావాలి, ఈ పెట్రోల్ ధరల పెరుగుదలకు సిద్ధం కావాలి. ఎందుకంటే ప్రచారమై సూచించట్లా, మీరు త్యాగాలకు సిద్ధంగా అని చెప్పేశారు కదా. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, మీరు అందరూ త్యాగాలకు సిద్ధం కావాలి, కఠిన నిర్ణయాలకి అలవాటు పడిపోవాలి, ఇది కరోనా లాంటి సంక్షోభం అని చెప్తా ఉన్నారు. దీనికే పరిష్కారం కనపడతలేదు. చెప్పండి మస్తాన్ గారు, మీరు మాట్లాడండి సార్. చెప్పండి.
చెప్పండి. ఇప్పుడు మీరు యుద్ధం ఆగే పరిస్థితి కనపడతలేదు కాబట్టి మనం కఠిన నిర్ణయాలకి పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు మాత్రమే దీనికి సిద్ధం కావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే వాళ్లే కదా అన్ని వాటి నిత్యావసర వస్తువులు కానీ వాటి మిగతా ధనికులైన వాళ్ళు తట్టుకోగలుగుతారు. ఇప్పుడు తట్టుకోలేండి ఎవరు? మనకు అత్యధిక శాతం ఉంది ఎవరు? పేద ప్రజలే కదా. ఏ రాష్ట్రంలో చూస్తున్నా రేషన్ కార్డులు ఎన్ని కోట్లలో ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే ఖచ్చితంగా పేద ప్రజలు కానీ మధ్యతరగతి ప్రజలు కానీ కఠిన నిర్ణయాలు సిద్ధం కావాలి. కానీ ఆ కఠిన నిర్ణయాలు సిద్ధం కాకుండా వాళ్ళ మీద భారం పడకుండా ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో అనేది మనకి ఇక్కడ ప్రశ్నలు లేవనెత్తుంది. దానికి సమాధానం చెప్పేవాళ్ళు కనపడలేదు. దాని గురించి ఆందోళన చెందుతున్నారు. చరణ్ గారు ఇక్కడ చాలా స్పష్టంగా ఎందుకు చూస్తాం మనం, వెనిజులా లాంటి దేశాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. 682% ఉంది వాళ్ళ ఇన్ఫ్లేషన్ రేటు. తర్వాత జింబాబ్వే కావచ్చు, సుడాన్ కావచ్చు, అర్జెంటీనా కావచ్చు, టర్కీ కావచ్చు. ఈ అదేవిధంగా ఈ ద్రవ్యోల్బణంతో ప్రధానంగా ప్రపంచంలోనే అత్యధికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న దేశాలు అవి. అదే కాకుండా అమెరికా కావచ్చు, యూరోప్ కావచ్చు ఇప్పటికే తాము వడ్డీ రేట్లు పెంచడంతో ప్రధానంగా వినియోగదారుల మీద భారం పడి, అదే కాకుండా ఇదైతే హోమ్ లోన్లకు సంబంధించి కూడా ఇబ్బంది ఎదురైతే చెప్పేసి వారు మొత్తుకుంటా ఉన్నారు. ఇండియాలో ఇన్ఫ్లేషన్ రేటు 8.2% ఉన్నది ప్రస్తుతం. ఇంధనం మరియు విద్యుత్ దాంట్లో అయితే ఇన్ఫ్లేషన్ రేటు 24.7% ఉంది. ఆహార ద్రవ్యోల్బణం 9.1% ఉన్నది. తర్వాత తయారీ రంగంలో కూడా 4.12% కూడా ఉన్నది. ఆర్బీఐ రెపో రేట్లు పెంచుతారని చెప్తా ఉన్నారు. మరి రెపో రేట్లను పెంచితే వెహికల్ సంబంధించినటువంటి ఏదైతే లోన్లు కావచ్చు, తర్వాత హోమ్ లోన్లు కావచ్చు కానీ కూడా పెరిగే అవకాశం కాబట్టి కస్టమర్లు చాలా ఇబ్బందులు అయ్యే అవకాశం కనపడతా ఉంది. అదే కాకుండా స్మార్ట్ పెట్టుబడుల వ్యూహంతో ముందుకు పోవాలని చెప్పేసి విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఈక్విటీ మరియు మ్యూచువల్ ఫండ్స్ లలో పెట్టుబడులు పెట్టించే ప్రయత్నం కావచ్చు, బంగారం పెట్టుబడి కాకుండా సావరిన్ గోల్డ్ బాండ్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పేసి విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. ఆ దిశగా మాత్రం భారతదేశంలో అడుగులు పడతలేవు. అదే కాకుండా ఇక్కడ పెట్రోల్ డీజిల్ కాదు, ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం ఉక్రెయిన్ రష్యా వార్ అనేది మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఒక ఎగ్జాంపుల్. దాదాపు 3 సంవత్సరాలు అవుతా ఉంది. అదే కాకుండా ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, ఆ మన కళ్ళ ముందు కనపడుతున్న అంత పెద్ద యుద్ధము. రష్యా అనేది చాలా పెద్ద దేశం, అయినా ఉక్రెయిన్ ఎక్కడికో పోకుండా యుద్ధం జరుగుతా ఉంది. 3 సంవత్సరాలు అయిపోతా ఉంది. కానీ ఇజ్రాయెల్ ఇరాన్ సంబంధించిన అంశం విషయంలో కూడా మనం అంతవరకు ఎక్కువ రోజులు పట్టొచ్చు అని చెప్పేసి అంచనా వేయడంలో మనం కొంత లోపించింది. కాబట్టి ప్రధానంగా భారత్ ఇబ్బంది ఎదుర్కొంటా ఉంది. అదే కాకుండా ఇప్పుడు పెట్రోల్ డీజిల్ పేరులో విద్యుత్ మీద ఆధారపడచ్చు, లేకపోతే న్యాచురల్ గ్యాస్ కావచ్చు, అదే కాక జీవ ఇంధనాలు కావచ్చు, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ కావచ్చు, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ కూడా ఉన్నప్పటికీ ఈ 6 రకాల మార్గాలు అన్వేషించే ప్రయత్నంలో మనము వైఫల్యం చెందినం కాబట్టి ఇప్పుడు భారత్ రకరకాల సంక్షోభాలు ఎదుర్కొంటా ఉంది. సో ప్రజలపై భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్ తగ్గించాలని కొంతమేర ఆరోపణలు వస్తున్నాయి కదా సార్. ఇప్పుడు వ్యాట్ తగ్గాలని చెప్తా ఉన్నా, కరెక్టే. ఇప్పుడు మీరేమో రేట్లు పెంచుకుంటూ పోండి. ఇండియా అదే మీరు చేసలేయచ్చు. మీ చేసల విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం విపరీతం చేసలేస్తారు. రకరకాల మార్గాల్లో చేసలేసి రాష్ట్రాలు రావాల్సిన ఆదాయం గండికొట్టే ప్రయత్నం. ఇప్పుడు జిఎస్టీ స్లాబులు తక్కువ చేయడంతో రాష్ట్రాల మీద భారం పడ్డది. మొన్న బడ్జెట్ లో 2 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రాలకు బడ్జెట్ లో నిధులు తక్కువ చేశారు. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్ చేసే 19 స్కీమ్లలో దాదాపు 16 స్కీమ్లకు కేంద్ర ప్రభుత్వం నిధులు తక్కువ చేసిన పరిస్థితి. రకరకాల రాష్ట్రాలకు వచ్చే మార్గాలన్నీ కూడా కేంద్రము హరించే ప్రయత్నం మన బడ్జెట్ లో జరిగింది. కేంద్ర ప్రభుత్వం 17 లక్షల కోట్ల రూపాయలు మన బడ్జెట్ లో అప్పు తీసుకొచ్చారు. 14 మంది ప్రధానులు 63 లక్షల కోట్లు అప్పు చేస్తే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 202 లక్షల కోట్లు అప్పు అయింది. అదే కాకుండా 18 లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేసిన పరిస్థితి మనం కూడా చూసినాం. కాబట్టి రకరకాల అన్వేషణ మార్గాలు అన్వేషించకపోవడం మూలంగా రాష్ట్రాలు కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాయి. జిఎస్టీ రూపంలో రాష్ట్రాలకు నష్టం జరుగుతుంటే రాష్ట్రాలకు ఎలా నష్టం జరగదు మేము చూసుకుంటాం అని చెప్పి కేంద్రం చెప్పింది. తెలంగాణ రాష్ట్రం ఒకదాని మీద 3,000 కోట్ల రూపాయలు జిఎస్టీ స్లాబులు తక్కువ చేయడంతో ప్రధానంగా రాష్ట్రమే భారం పడ్డది. 2 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రాలు తక్కువ చేయడంతో 18 రాష్ట్ర అదే భారతదేశంలో 28 రాష్ట్రాల్లో ఒక్కో రాష్ట్రానికి దాదాపు పెద్ద ఎత్తున కూడా ఒక 6,000 కోట్ల రూపాయల వరకు కేంద్రం నిధులు కట్ చేసినట్టు పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి కేంద్రం ఏమో ఇవ్వాల్సింది ఇవ్వదు, రాష్ట్రాలు మాత్రం వ్యాట్ తక్కువ చేసుకుని చెప్పి ప్రయత్నం చేస్తే రాష్ట్రాల ఆదాయం ఇంకా తగ్గే అవకాశం కాబట్టి రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడతా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఎందుకంటే వెనిజులా పరిస్థితి కావచ్చు, ప్రపంచంలో చాలా దేశాల పరిస్థితి రాకుండా మనం అధిగమించాలంటే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాల్సిన అవసరం ఉంది. ఈవీ వెహికల్ దృష్టిగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. మెట్రోను విస్తరించుకునే ప్రయత్నం కూడా చేయాల్సి ఉంటే చేయలేదు. ఎందుకంటే ఒకనాడు భారతదేశంలో హైదరాబాద్ మెట్రో
రెండో స్థానంలో ఈ రోజు 9వ స్థానం దిగజారిన పరిస్థితి మనం చూస్తాం. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక ఆర్టీసీ కావచ్చు, ఎంఎంటీఎస్ కావచ్చు, మెట్రో కావచ్చు, ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద దృష్టి పెట్టినట్లయితే ప్రధానంగా ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మనం అడుగులు వేసే దాంట్లో మనం వైఫల్యం చెందినాం. కాబట్టి భారత్ రకరకాల సంక్షోభాలు ఎదుర్కొంటా ఉంది. మరి ఇప్పటికైనా మించిపోయిందే లేదు. అన్ని రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు కావచ్చు, ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏ విధంగా ముందుకు పోవాలనో దేశంలో చాలా మంది నిపుణులు కూడా ఉన్నారు. కాబట్టి ఇంకా ఏ దేశంతో ఏ దేశం యుద్ధం అవుతుందో ఏమైతుందో తెలియని పరిస్థితి, గల్ఫ్ పరిస్థితి ఏ విధంగా ఉండని పరిస్థితి కూడా చూసినాం. ఒకనాడు బాంబులు వేసుకున్న పరిస్థితి చూస్తే ఈ రోజు ఏకంగా యుద్ధం ద్వారా ఎన్ని రకాలుగా నష్టాలు జరుగుతున్నాయో మనం చూసినాం. కాబట్టి భారతదేశము రకరకాల సమస్యల నుంచి అధిగమించాలంటే ఖచ్చితంగా ప్రత్యామ్నాయం అన్వేషిస్తూనే ఖచ్చితంగా నిపుణులు సలహా సూచనల మీద ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఈ చర్యలు తీసుకోకపోయినట్లయితే నివారణ చర్యలు భవిష్యత్తులో భారత్ రకరకాల ఇబ్బందులు ఎదుర్కొని శ్రీలంక లాంటి పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ పరిస్థితి రావద్దంటే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. చెప్తా ఉన్నా కూడా ఇప్పటివరకు సందీప్ గారు ఇప్పుడు మస్తాన్ రావు గారు మాట్లాడుతున్నారు, సామాన్యుడు అని మాట్లాడుతున్నాడు. సామాన్యుడు పాత్ర ఏంది, సామాన్యుడికి వచ్చే ఆదాయం ఏంది, సామాన్యుడు కడుతున్న పన్ను ఏంది, మధ్యతరగతి ప్రజలు కడుతున్న పన్ను ఏంది, అవి ఎక్కడ పోతున్నాయి అనేటువంటి చర్చకు ఏదో సామాన్యుడని ప్రతి వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడడం కాదు. ఎన్ని ఉచితాలు ఉన్నాయి. నేనున్నానండి, నాకు 12 లక్షల ఆదాయం సంవత్సరానికి, 1,20,000 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కడతా. ఈ ప్రభుత్వం నుంచి నాకు వచ్చింది ఏమీ లేదు, ఒక్క కన్సెషన్ కూడా లేదు. ఫలానా దగ్గర నాకేమన్నా అందరికంటే అనేటిది నా 1,20,000 ట్యాక్స్, నేను కొంటున్నటువంటి వస్తువుల మీద పెట్టినటువంటి జిఎస్టీలు, వివిధ పన్నులు, వ్యాట్లు ఇవన్నీ కలిపితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ డబ్బుని ప్రజల కోసం ఉపయోగించాలి. లేని వాళ్ళకు ఉపయోగించాలా, పేదలకు ఉపయోగించాలి. మాటికి సామాన్యుడు ఇస్తున్నది ఎంత, సామాన్యుడు ప్రభుత్వానికి ఇస్తున్నది ఎంత, ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నది ఎంత, చర్చ జరగాల్సిన అవసరం ఉంది కదా. ఉచితాలు ప్రకటించినటువంటి ప్రభుత్వాల మీద నిర్మోమాటంగా మాట్లాడితే జరుగుతున్నది ఏంటి అనేటువంటిది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది నేను అంటున్నది ఏంటంటే సందీప్ గారు, ఇక్కడ జరుగుతున్నటువంటిది 2 సందర్భాల లోపల పెట్రోలు వ్యాట్ తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు తగ్గించమంటే తగ్గించలే. మేమెందుకు తగ్గిస్తామన్నారు? మీ ఆదాయాలు మీరు, కేంద్రం వేరు, ప్రజల ఆదాయాలు కాదు. ఇది దేశం ఒకటి కాదు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము. ఈ కొట్లాట పంచాయతీలు అనేటువంటిది ఈ మధ్య మనకు కనపడుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ధరలు తగ్గుతాయని చెప్తున్నారు కదా. రాష్ట్ర ముఖ్యమంత్రులు దానికి జీఎస్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల సమావేశంలోనే అన్ని పార్టీల ముఖ్యమంత్రులు వ్యతిరేకిస్తున్నారు. అన్ని పార్టీల ముఖ్యమంత్రులు, బీజేపీ, కాంగ్రెస్, లెఫ్ట్, రైట్ ఉన్నారు కదా, అందరు వ్యతిరేకిస్తున్నారు. తగ్గిస్తే నేను అన్నది ఏంటంటే, తగ్గిస్తే ఆదాయాలు తగ్గుతాయి. ఆదాయాలు తగ్గితే ఏమైతే ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయాలు తగ్గుతాయి. కాబట్టి ఇది ఒక విష సర్కిల్ అండి, జటిలమైన సమస్య. ఇవాళ ఒక్క 12 సంవత్సరాల తర్వాత 4 రూపాయలు పెట్రోల్ పెంచితే గగ్గోలు పెడుతున్న పరిస్థితి, వెనుజులతో సమానమైతుంది ఈ దేశం. ఏమైందండి, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన 147, 150 కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశాన్ని పరిపాలించడం అనేటువంటిది మోదీ గారికే చేతనైంది. అది ఇవాళ సమస్య అది కాదు. మనం కొంత త్యాగం చేయమంటున్నాము. త్యాగం అంటే ఏమిటి? కొనేటువంటి వస్తువుల మీద కొంత నియంత్రణ చేయమని అడుగుతున్నాం. కొంతకాలం బంగారాన్ని కొనుద్దామంటే 1 సంవత్సరం వరకు అన్నారు. కాబట్టి ఆ మాత్రం త్యాగం చేయలేటువంటి పరిస్థితులు ఉన్నది. ఇవాళ ఎన్నికలకు ముందు పెంచమన్నారు కదా అని అంటున్నారు. నిజమే, ఎన్నికలకు ముందు ఈ యుద్ధం ఎప్పుడు ముగిస్తుంది అని అనుకున్నాము. ఇది కంటిన్యూ అవుతుంది. ఇప్పటి కూడా 3 నెలల తర్వాత ఇది ముందుకు కొనసాగే పరిస్థితి ఉన్నట్టుగానే మనకు కనపడుతున్నటువంటిది. కాబట్టి ఇవన్నీ జరిగినటువంటి పరిస్థితి లోపల మన్మోహన్ సింగ్ గారు పదవి బాధ్యతలను నుంచి విముక్తి పొందినప్పుడు ప్రపంచంలో 11వ ఆర్థిక స్థానంలో ఉన్న భారతదేశం వల్ల 4వ స్థానానికి వచ్చింది. మళ్ళీ 5 ఈ మధ్యన ఊగిసలాట పరిస్థితి, ఇవన్నీ అంతర్జాతీయ సమస్యలతోని అభివృద్ధి కాదంటే జరిగింది. దేశంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక చర్యల వల్ల రూపాయి విలువ పడిపోతుంది కదా వెంకటరెడ్డి గారు. రూపాయి విలువ పడిపోవడానికి మన దేశమే కాదు, అనేక సమస్యలు ఉంటాయి. అంతర్జాతీయ సమస్యలు ఉంటాయి, ఎగుమతులు ఉంటాయి, దిగుమతులు ఉంటాయి. వీటి మధ్య ఈక్విలిబ్రియం, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, ఇవన్నీ నెగటివ్ పాజిటివ్ పాయింట్స్ ఉంటాయండి. అంత మాత్రం చేత తగ్గిపోయింది అనేటువంటి పద్ధతి లోపల కాదు కదా, తగ్గుతుంది. మరి ఇవాళ ఎందుకు 90కి వచ్చింది? అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎందుకు 55కి వచ్చింది, 60కి వచ్చింది? ఎప్పుడు జరుగుతుంది అది. కాకపోతే వాటిని నియంత్రించుకునేటప్పుడు ఎగుమతులను పెంచి దిగుమతులను తగ్గించుకునేటువంటి ప్రయత్నం లోపల ఇవాళ ఆత్మ నిర్భర్ పద్ధతి లోపల ఇవాళ దేశంలో జరుగుతున్న అభివృద్ధి. ఈవీ వెహికల్స్ చాలా వచ్చినాయి. మొన్ననే మీరు చూస్తున్నారు క్యాబినెట్ 37,500 కోట్లు గ్యాసిఫికేషన్, కోల్ గ్యాసిఫికేషన్ కు సంబంధించిన ప్రత్యామ్నాయ మార్గాల గురించి జరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి నేను ఇవాళ కాంగ్రెస్ మిత్రులు ఉన్నారు, టీఆర్ఎస్ మిత్రులు ఉన్నారు. 2 సందర్భాల లోపల కూడా గ్యాస్ మీద వ్యాట్ తగ్గించి ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ అన్ని ప్రభుత్వాలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు అడ్వైజ్ చేసింది మీరు తగ్గించండి అని. అన్ని బీజేపీ పాలిత ప్రాంతాలన్నీ తగ్గించినాయి. ఇక్కడ జగన్ ప్లస్ కేసీఆర్ గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎందుకు తగ్గించలేదు? 10 రూపాయల తేడా వస్తుంది.
కాబట్టి మా ఆదాయాల గురించి మాట్లాడతారు. ఆదాయాలు అనేటువంటిది ఒక పద్ధతి దేశంలో ఒక కమిషన్, ఆర్థిక కమిషన్ ప్రకారంగా జరుగుతాయి తప్ప ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పంచడం అనేటువంటి ఉండదు కదా. మనం చెప్పినారు కదా మన రేవంత్ రెడ్డి గారు అడిగినటువంటి దానికి గుజరాత్కి ఎట్లా ఇచ్చినారో మాకు అట్లా ఇవ్వండి అంటే ఆదా ఓ జాతా అన్నాడు. దానికి సమాధానం చెప్పాలి మరి. అంటే మీ గుజరాత్ కంటే తెలంగాణకి ఎక్కువ వస్తుందని ఆయన చెప్పినటువంటి దాంట్లో మనకు కనపడుతున్నాడు. ఓపెన్ గా స్టేజ్ పబ్లిక్ అందరికి చెప్పినాడు కదా. కాబట్టి ఉచిత పథకాల మీద ఖర్చులు పెట్టి ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి రావాలా, సీట్లు ఓట్లు అనే కోణం లోపల ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించి పరిపాలన సరిగ్గా లేకుండా, అనుభవం లేకుండా ఇష్టం వచ్చినట్టు కట్టి చేసి కాళేశ్వరం కట్టి ఇలా అవినీతి కేంద్రంగా ప్రాంతీయ పార్టీలు సమాధానం చెప్పాలా. మాట్లాడితే జరిగిందా లేదా అనేటువంటిది కాదు కదా. నేనేమంటున్నా అంటే మీరు ఏమన్నా మాట్లాడటం కాదు. మీరు ఎందుకు తగ్గించలేదు? మీరు ఎందుకు పెట్రోల్ తగ్గించలేదు? పెట్రోల్ ఎందుకు తగ్గించలేదు? పెట్రోల్ ఎందుకు తగ్గించలేదు? అన్ని చెప్తా. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే దేశం ముందుకు పోయిందంటే ప్రైవేట్ రంగంలో అండి. మోడీ వచ్చిన తర్వాత ప్రధాని అదాని అంబానీ అయింది అనేది క్లియర్ గా తెలుసు. అదే విధంగా 60 లక్షల కోట్లకు సంబంధించిన ఆస్తులను జస్ట్ 5 లక్షల కోట్లకే వీళ్ళకి అప్ప చెప్పిన మోడీని ఇక మెచ్చుకోకపోతే ఏం చేద్దామండి. అదే విధంగా ఇంకా క్లియర్ గా ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా దేశంలో జరుగుతున్న అంశాలు కానీ ప్రపంచంలో జరుగుతున్న అంశాలు కానీ ఇప్పుడు సామాన్యుడే క్లియర్ గా ఆదా చేయాలి, ఇక ఉన్నోడు చేయొద్దంటే మోడీ ఇప్పటి వరకు పబ్లిసిటీ కోసం 20,000 కోట్లు పెట్టినండి. మొన్నటికి మొన్న కూనో జాతీయ వనంలకి మొన్న కూడా చెప్పాను, ఒక 8 పుల్లు వస్తే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకులలో మాట్లాడేది ఏంటంటే ప్రజల డబ్బు గురించి మాట్లాడుతున్నా, పర్సనల్ గా మా పార్టీ డబ్బుల గురించి మాట్లాడుతున్నా. దాని గురించి మాట్లాడదామంటే మీ డబ్బులు ఎంత, మా డబ్బులు ఎంత. నేను చెప్పేది కూనో జాతీయ వరకు 8 పుల్లు వస్తే దేశవ్యాప్తంగా అన్ని యాడ్ డేషులు. దానికి ఏంటంటే చారణ కోటికి బాగా మసాలా అన్నట్టు 8 పుల్ల రేటు కంటే వీళ్ళు అడ్వర్టైజ్ చేసిన దాని మీద ఎక్కువ. 100 రూపాయలు ఖర్చు పెట్టిన కొన్న పుల్లులకు 300 రూపాయలు ఖర్చు పెట్టిన అడ్వర్టైజ్ అనేది క్లియర్. అదే విధంగా మోడీ హయాంలో ఏదో జరిగిందంటే 200 మీటర్ల చదరపు 2000 మీటర్ల చదరపు కిలోమీటర్లు చైనా ఆక్రమించుకున్నది. అదే విధంగా మీరు చర్చలో కానీ కేవలం మనం ఇంధన సంక్షేమం గురించి మాట్లాడుకుందాం. దయచేసి మీరు చర్చలోకి రండి. కేవలం యుద్ధం ఎఫెక్ట్ వల్ల రామూర్తి గారు యుద్ధం ఎఫెక్ట్ వల్ల సామాన్యులపై భారం పడుతుంది. దీనికి సంబంధించి మాట్లాడుతున్నాం. యుద్ధం వల్ల రామూర్తి గారు యుద్ధం వల్ల సామాన్యుడిపై భారం పడుతుంది. దానికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. రామూర్తి గారు చైనా గురించి మాట్లాడుతున్నాం. దయచేసి ఆగండి. ఓకే డీజిల్ మాట్లాడు. రామూర్తి గారు బెంగళూరు దయచేసి మీరు రామూర్తి గారు మీరు చర్చలోకి రండి. కేవలం యుద్ధం వల్ల తెలిసిన సంక్షేమం గురించి మనం మాట్లాడుకుంటాం. అరే బీఆర్ఎస్ మీరు తగ్గిస్తలే మాట్లాడినా, మీరు తగ్గిస్తలేని మాట్లాడినా
అంతే వేరే మాట్లాడలేదు. బీఆర్ఎస్ హయాంలో వ్యాట్ తగ్గించిన రామూర్తి గారు దయచేసి మీరు కంక్లూడ్ ఇవ్వండి. ఓకే ఓకే వెంకటరెడ్డి గారు దయచేసి మీరు ఆగండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. వెంకటరెడ్డి గారు నేను మీతో మాట్లాడతాను. ఓకే వెంకటరెడ్డి గారు దయచేసి మీరు ఆగండి, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. మీ దగ్గర కంక్లూడ్ తీసుకుంటాను. రామూర్తి గారు ఓకే రామూర్తి గారు ప్లీజ్ కంక్లూడ్. రామూర్తి గారు ప్లీజ్ కంక్లూడ్. మీరు కంక్లూడ్ దయచేసి రామూర్తి గారు మీరు కంక్లూడ్ ఇవ్వండి. కంక్లూడ్ ఇవ్వండి రామూర్తి గారు మీరు కంక్లూడ్ ఇవ్వండి. వద్దు ఆర్గ్యుమెంట్ వద్దు వెంకటరెడ్డి గారు రామూర్తి గారు ఆర్గ్యుమెంట్ వద్దు. సమయం లేదు వెంకటరెడ్డి గారు రామూర్తి గారు దయచేసి సమయం లేదు. రామూర్తి గారు ఓకే ఓకే రామూర్తి గారు దయచేసి మీరు కంక్లూడ్ ఇవ్వండి. రామూర్తి గారు సమయం లేదు, కంక్లూడ్ ఇవ్వండి. నేనేమంటున్నా, కోవిడ్ టైంలో 5.33 MMT మోడీ మొత్తం నింపిండండి. ఏదంటే 9 రూపాయలు, అంటే నేను మళ్ళీ కూడా చెప్తున్నా, $19 కొనుక్కున్నాడు. ఎందుకంటే అప్పుడు ఆ సంక్షోభం ఉన్నది కాబట్టి దాని రేటు తగ్గింది కాబట్టి $19 కొన్న ఏదైతే చమురు ఇప్పుడు $109 కొన్న చమురు రెండు సేమ్ రేట్ ఎట్లయితే అండి? ఇంత దుర్మార్గంగా వెంకటరెడ్డి మీరు మాట్లాడుతున్నారు. దయచేసి వెంకటరెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్ చేసుకున్నాం. మీరు ఆగండి వెంకటరెడ్డి గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. తీసుకోకు చరణ్ కౌశిక్ గారు ప్లీజ్ వెంకటరెడ్డి గారు రామూర్తి గారు మీరు ఇద్దరు ఆగండి. దయచేసి మీరు ఇద్దరు ఆగండి. చరణ్ కౌశిక్ గారు ప్లీజ్ కంక్లూడ్. దయచేసి మీరు ఆగండి. వెంకటరెడ్డి గారు రామూర్తి గారు మీరు ఆగండి కంక్లూడ్ తీసుకుందాం. సమయం లేదు. చరణ్ కౌశిక్ గారు ఓకే దాని గురించి చర్చ అది కాదు. వెంకటరెడ్డి గారు రామూర్తి గారు చర్చ అది కాదు. ఓకే సార్, ఇక్కడ వెంకటరెడ్డి గారు చెప్తున్నారు ఏంటంటే జిఎస్టీ, అదేవిధంగా ఏది జిఎస్టీ వ్యాట్ అనేది వంట గ్యాస్ మీద తక్కువ చేసినని వారు చెప్తా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఏ రాష్ట్రంలో కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి, జిఎస్టీ సంబంధించి సెంట్రల్ జిఎస్టీ కావచ్చు, వంట గ్యాస్ మీద స్టేట్ జిఎస్టీ కావచ్చు, 2.5% సెంట్రల్ ది, స్టేట్ ది 2.5%, మొత్తం 5% ఛార్జ్ చేస్తాం. ఎక్కడ కూడా ₹1 వాళ్ళు తక్కువ చేయలేదు, వీళ్ళు తక్కువ. కాకపోతే ఒకసారి ₹200 తక్కువ చేశారు, ఇంకొకసారి ₹100 కేంద్ర ప్రభుత్వం తక్కువ చేసింది. ఏది పెంచిరు మళ్ళీ తక్కువ చేసిన పరిస్థితి కూడా మనం చూసినాం. ఎందుకు గ్యాస్ సంబంధించి దీపావళి సందర్భం కావచ్చు, కొన్ని పండుగలు వచ్చిన సందర్భంలో ఒకసారి ₹200, ఇంకోసారి ₹100 తక్కువ చేసిరు. కానీ ఈ జిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ సంబంధించి 2.5% అట్నే ఉన్నది. రాష్ట్రాలకు సంబంధించిన జిఎస్టీ 2.5, మొత్తం 5% గ్యాస్ మీద ఇస్తున్నమాట వాస్తవం. దానికి మొత్తం వ్యాట్ ఏదో తక్కువ చేసిరు ఎన్డీఏ రాష్ట్రాలు, భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలు కాదు, కేంద్ర ప్రభుత్వము ఒకసారి ₹200, ఇంకోసారి ఒక సందర్భంలో ₹100, మొత్తం ₹300 తక్కువ చేసి పెంచిన తర్వాత తక్కువ చేసిన పరిస్థితి మనం చూస్తాం. అదే కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో అడుగుతున్నా, బీజేపీ ఇప్పుడు 28 రాష్ట్రాలు 8 కేంద్ర ప్రాంతాల్లో మేజర్ గా వీళ్ళే ఉన్నాయి, 16, 15 అని చెప్పుకుంటున్నారు కదా. మరి 21 మీ కేంద్ర ప్రభుత్వం మాట వాళ్ళు ఇంట్లేరా? 21
వెంకటరెడ్డి గారు రామూర్తి గారు ప్లీజ్ వెంకటరెడ్డి గారు రామూర్తి గారు సమయం లేదు దయచేసి మీరు ఆగండి సమయం లేదు ప్లీజ్ మస్తానా గారు ప్లీజ్ కంక్లూడ్ మస్తానా గారు ప్లీజ్ కంక్లూడ్ మస్తానా గారు ఓకే మస్తానా గారు ప్లీజ్ కంక్లూడ్ ఓకే వెంకటరెడ్డి గారు రామూర్తి గారు దయచేసి మీరు ఆగండి కంక్లూడ్ చేస్తున్నాం సమయం లేదు మస్తానా గారు ప్లీజ్ కంక్లూడ్ సందీప్ గారు మిమ్మల్ని అడుగుతున్నా ప్రశ్న. 2-3 రూపాయలు తక్కువ అంతే తక్కువ ఎక్కడ ఏంది 2-3 ఎందుకు అది? 2 సార్లు ఓకే ప్లీజ్ దయచేసి మీరు ఆగండి మస్తానా గారు ప్లీజ్ కంక్లూడ్ మహారాష్ట్ర గారు ఓకే రామూర్తి గారు వెంకటరెడ్డి గారు మనకు సమయం లేదు కంక్లూడ్ తీసుకుందాం రామూర్తి గారు వెంకటరెడ్డి గారు ప్లీజ్ ఆగండి మీరు ఓకే వెంకటరెడ్డి గారు ప్లీజ్ మీరు ఆగండి వెంకటరెడ్డి గారు సమయం లేదు ప్లీజ్ వెంకటరెడ్డి గారు ప్లీజ్ సమయం లేదు రామూర్తి గారు ఒక్క నిమిషం ప్లీజ్ మస్తానా గారు ప్లీజ్ కంక్లూడ్ మస్తానా గారు ప్లీజ్ కంక్లూడ్ ప్లీజ్ మీరు ఆగండి దయచేసి మీరు ఆగండి మనకు సమయం లేదు మిగతా వాళ్ళని గెస్ట్ కూడా కంక్లూడ్ తీసుకుందాం ప్లీజ్ కాదండి అడుగుతున్నా కదా వెళ్ళిపోయిండు గుజరాత్ రేట్ ఎంత వెళ్ళిపోయిండు మహారాష్ట్ర రేట్ ఎంత వెళ్ళిపోయిండు నేను ఏమంటున్నా నేను క్లియర్ గా అడిగింది ఏంటంటే గుజరాత్ లో కానీ 25 రాష్ట్రాలు 21 రాష్ట్రాల్లో మేము అన్నారు కదా 21 రాష్ట్రాల్లో 100 రూపాయలకైనా తక్కువ ఉన్నదంటే లైవ్ లోకి వెళ్ళిపోయిండు ఓకే ప్లీజ్ మస్తానా గారు ప్లీజ్ కంక్లూడ్ సార్ ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఫ్రీ ఫీస్ ఎవరేమన్నారండి? భారతీయ జనతా పార్టీ ఉచితాలకు వ్యతిరేకం కదా, మరి అస్సాంలో ఎందుకు ఇచ్చింది, తమిళనాడులో ఎందుకు ఇచ్చింది, ఇవన్నీ చెప్పాలి కదా ఆయన. అంటే సామాన్యులకి ఇచ్చేది అది సంక్షేమం అండి, రాజ్యాంగం సంక్షేమం కల్పించమంది, అంతేకాని ఆ బాధ్యతలను తప్పించుకోమనలేదు కదా. ప్రతి మనుషులు ట్యాక్స్ పే చేసిన మనుషులు గారండి మాట్లాడండి ఆయన అంతా అది తప్పు కదా. రాజ్యాంగం పేద ప్రజలకి సంక్షేమం చూడమని చెప్పింది. పేదలు ఎవరు చేయబట్టండి, వీళ్ళు పరిపాలన చేయబట్టి వీళ్ళ పాలన చేయబట్టి కదా పేదోళ్ళుగా ఉన్నది. ఇంకా పేదలు అవమానించి ఎక్కడదండి? నేను 1,50,000 పే చేస్తాను మిగతా మాట్లాడి సార్ ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలు తగ్గించారా అంటే తగ్గిస్తే చెప్పాలండి. ఏదో 1-2 రాష్ట్రాలు తగ్గించడం కాదు కదా, 21 రాష్ట్రాలు తగ్గించి చూపించమనండి ఆయన వేట అన్ని. అయినా డిబేట్ లో నుంచి వెళ్ళిపోవడం ఏంటండి? వాదన ఎప్పుడు చేయాలి, వాళ్ళు నిజంగా భారతీయ జనతా పార్టీ చేస్తే వాదన చేయాలి, వాళ్ళ యొక్క నిజానిజాలు ఏందో ప్రజలకు తెలియజెప్పాలి, అంతేగాని డిబేట్ నుంచి పారిపోయినట్టు వెళ్ళిపోతే ఎట్లా? అది కరెక్ట్ కాదు కదా. అంటే ఆయన చెప్పే వాటిలో వాస్తవాలు లేవు కాబట్టి ఆయన వెళ్ళిపోవాల్సి వచ్చింది అనేది మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. రైట్ థ్యాంక్ యూ మస్తానా గారు, వెంకటరెడ్డి గారు, రామూర్తి గారు, చరణ్ కౌశిక్ గారు థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు.